అల్లూరు ఏకపక్షమవుతుందా? గత చరిత్ర ఊడ్చుకుపోయేలా ఈ ఎన్నికల్లో కావల నియోజకవర్గంలోని కీలకమైన అల్లూరు మండల ప్రజానీకం తీర్పు ఆసక్తికరంగా మారనుంది. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి అల్లూరులో కొత్త చరిత్రకు శ్రీకారం ప్రారంభమైనట్లే భావించాలి. తెలుగుదేశం ఠారెత్తిపోయేలా ఫ్యాన్స్ సృష్టించిన ప్రభంజనం చూసిన వారందరి నోట ఈ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి అల్లూరు ఓటర్లు బ్రహ్మరథం పట్టి భారీ మెజార్టీ ఇవ్వబోతున్నారనే మాటే వినిపిస్తోంది. గతంలో ఈ మండలం వైఎస్ఆర్సీపీకి చికాకుగా ఉండేది కాగా, తాజాగా శనివారంతో మొత్తం మారిపోవడం కావుల రాజకీయాలను మలుపు తిప్పే సంఘటనగా చెప్పుకోవాలి. అతిరథ మహారథుల్లా ఉద్దండులంతా ఏకమై ఫ్యాన్ గుర్తు చేత పట్టుకుని ఎన్నికల ప్రచారంతో వీరవిహారం చేయడంతో ఈ మండలంలో వైసీపీ క్లీన్ స్వీప్ అనే అభిప్రాయం బలపడింది. మొన్నటి వరకు మైనస్ అనే లోటు నుంచి నేడు 8,000కు పైగా మెజార్టీ దిశగా వైసీపీ ఈ ఎన్నికల రేసులో ఛాంపియన్షిప్ ఖాయం చేసుకున్నట్లుగానే కనిపిస్తోంది. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన విజయసాయిరెడ్డి చాకచక్యం, కాకలు తీరిన ప్రజానేతలైన రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు, కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వీరికి తోడుగా మాస్ లీడర్ అయిన మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమార్ రెడ్డి ఈ ప్రచార యాత్రలో కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెంట అండా దండ అంటూ అన్ని వర్గాల ఓటర్లను ఉత్తేజపరచడం అల్లూరు మండలంలో వైఎస్ఆర్సీపీ జైత్రయాత్రకు ఇక తిరిగేయలేదని స్పష్టం చేసింది. హ్యాట్రిక్ గెలుపును ఎప్పుడో ఖాయం చేసుకున్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఖాతాలో అల్లూరు భారీ మెజార్టీ చరిత్రను తిరగవ్రాయనుందని తాజా పరిణామాలతో ఈ ప్రాంతవాసులంతా ఏకాభిప్రాయం వెలుబుచ్చుతున్నారు. ఎన్నికల ప్రచారమే దిగ్విజయ యాత్రను తలపించింది. ఆ మధ్య జరిగిన జగనన్న వెంట మేమంతా సిద్ధం సభ జన సునామీని గుర్తు చేసుకుంటూ ఈ మధ్య జరిగిన ఎమ్మెల్యే నామినేషన్ రోజున ప్రజాభిమానం వెలువను తలపిస్తూ అల్లూరులో పోటెత్తిన జనాదరణ ఈ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అప్రతిహత విజయ యాత్రకు శుభసూచకంగా జనాసార్వీ కావలి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజా ఆశీర్వాద బలంతో కేవలం అల్లూరులోనే 10,000కు పైగా మెజార్టీతో కావలి ఎమ్మెల్యేగా 40,000కు పైగా మెజార్టీ సాధించడం ద్వారా మరో రికార్డు ప్రతాప్ కుమార్ రెడ్డి స్వంతం చేసుకోనున్నారని తేలిపోయింది. నలుదిక్కులు ఒక్కటై ఓ నాయకుడికి అండగా నిలిస్తే ప్రతి సామాన్యుడు ఊతమై ఆయన పక్కన చేరితే ఆ విజయ పరంపరను ఆపడం ఎవరితరం? ఏ పార్టీ అయినా, ప్రత్యర్థులు ఎవరైనా ఈ జనాదరణ వరదలో కొట్టుకుపోక తప్పదనేందుకు ఇదే నిదర్శనం.